యేసుక్రీస్తు ప్రభువు వారు యోర్దానులో బాప్తిస్మాన్ని పొంది ఒడ్డు మీదకి వచ్చారు. ఒడ్డుకు రాగానే పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ భావురాకారంగా దిగి వచ్చింది. యేసుక్రీస్తు మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆమేన్. మీరు ఎవరు ఫీల్ అవ్వకండి, నేను చెప్పే మాటలు వినండి, యథార్థంగా మాట్లాడండి అంతే. పరిశుద్ధాత్మ యేసు మీదికి రాగానే చేసిన మొట్టమొదటి కార్యం, ఈ జనం మనకొద్దు, ఈ పొగడ్తలు మనకొద్దు, ఈ అడావుడి మనకొద్దు, పా అని తీసుకెళ్ళిపోయాడు. అవునా కాదా? మాట్లాడతలా? ఎవరు ఇబ్బంది పడకండి, నేను వాస్తవం చెప్తున్న. బైబిల్లో ఉన్నది, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ లోకానికి దూరంగా, ప్రజలకు దూరంగా, దేవునికి సమీపంగా బ్రతికేలాగా తీసుకెళ్తాడు. దాని పేరే ఆత్మ నడిపింపు. మీరు ఒప్పుకున్నారా? పరిశుద్ధాత్మ నా మీదకి దిగి వచ్చాడనే పేరు మీద ఇదివరకు కంటే ప్రభువుకు దూరంగాను, ప్రజలకి దగ్గర అవుతారు అంటే నీ మీదకి వచ్చిన ఆత్మ వేరు. నాకేం మొహమాటం లేదు, ఎవడైనా సరే ఫీల్ అవుతామని.